పోలింగ్ 99.86%. మొత్తం ఓట్లు 1439 ఓటు వేసింది, 1437. మిగిలిన ఇద్దరు ఎడిపోయినట్టు. ప్రశాంతంగా పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్. ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. గెలుపుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ధీమా. నాకు తెలిసి మొన్న గోవాలో జరిగిన సంఘటన, అక్కడ వాళ్ళు వేసినటువంటి ఆ డ్యాన్సులు అన్నీ చూపెట్టిన తర్వాత వాళ్ళు ఎంజాయ్మెంట్ మూడ్లో అయితే ఉన్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్న మూడ్లో ఉన్నారా అనేటువంటిది మాత్రం చాలా పెద్ద ప్రశ్న. అండ్ మోరోవర్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక కూడా గెలిచి వాళ్ళు చాలా క్లియర్గా మేమే ముందున్నాం రాబాయ్ ఈ స్టేట్లో, ఇక మేమే ఉంటాం అనేటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అని డౌట్గా ఉంది. రైట్, కంటిన్యూస్గా చదివితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఓవరాల్గా 99.86% పోలింగ్ నమోదైంది. 1439 ఓట్లకు గాను 1437 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్నగర్లో 100% పోలింగ్ జరగగా నారాయణపేట, నాగర్ కర్నూలులో ఇద్దరు మాత్రమే ఓటు వేయలేదు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రైట్, కొడంగల్ అంటే గుర్తొచ్చింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పిండు, తొందరలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతుంది కొడంగల్కి. అదే కాకుండా నేను రాకపోయినా, ప్రచారం చేయకపోయినా నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళు దగ్గరుండి గెలిపించుకున్నారు పోయి, నేను వాళ్ళందరి కోసం ఏదో ఒకటి చేస్తా అనేటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్పిండు. ఒక సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైతే మాట చెప్పిండో గద్వాలోళ్ళకి, గజ్వేలోళ్ళకి, లేదా సిద్దిపేట హరీష్ రావు, లేదంటే సిరిసిల్ల మన కేటీఆర్, వీళ్ళందరూ ఏదైతే చేసారో అదే పని మాత్రం మీరు చేయకండి కేటీఆర్ గారు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలంగాణ మొత్తానికి మీరు సీఎం. కేసీఆర్ ఏదైతే తప్పిదం చేసిండో, గజ్వేల్ ఒక్కటి డెవలప్ చేసుకోవడం, సిద్దిపేట ఒక్కటి డెవలప్ చేసుకోవడం, లేదంటే సిరిసిల్ల ఒక్కటి డెవలప్ చేసుకోవడం, సిరిసిల్ల కూడా అంత పెద్ద డెవలప్మెంట్ అయితే నాకు కనవడలేదు వాస్తవం ఇది. సో ఇదేదైతే జరిగిందో ఈ తప్పిదం మీరు చేయకండి, కేవలం కొడంగల్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దయచేసి దాన్ని మార్చుకోండి. కొడంగల్తో పాటు పూర్తి తెలంగాణ రాష్ట్రంకి మొత్తానికి మీరే సీఎం. మీరు మేబీ అయితే అయి ఉండొచ్చు కాక కొడంగల్కి ఎమ్మెల్యే, కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టండి, కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా చూడండి అని మాత్రం ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. త్వరలో కొడంగల్కు సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు, ఫ్యాక్టరీలకు భూములు ఇవ్వకపోవడం పద్ధతి కాదు, ఈ భూసేకరణకు సహకరించాలి. రైట్, ఈయన కూడా ఏదో మతలబ్ పెట్టబోతున్నాడు, మళ్ళీ అదైతే అర్థమవుతుంది. పట్టా అసైన్ భూములకు ఒకటే ధర, కొడంగల్ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. కార్యకర్తలతో భేటీలో సీఎం. ఆర్న తుక్కుగూడ సభకు రావాలని పిలుపు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 99.86% పోలింగ్. కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి. నేను ఇందాకనే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట ఒకటే, చాలా సింపుల్గా, చాలా స్ట్రైట్గా, కొడంగల్ ఒకటే కాదు తెలంగాణ అంటే, తెలంగాణ మొత్తం కలిపితేనే తెలంగాణ. కేసీఆర్ చేసిన తప్పు మళ్ళీ మీరు చేయకండి. కేవలం గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట మాత్రమే డెవలప్ కావాల్సినటువంటి అంశాలు కాదు. వాళ్ళు ఓన్లీ ఆ 3 లొకేషన్స్నే పట్టించుకున్నారు. మీరు దయచేసి కొడంగల్ ఒక్కటే కాదు, కొడంగల్ మొత్తం, కొడంగల్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అనేది గుర్తించండి. తెలంగాణ రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. కేవలం కొడంగల్ ఒక్కటే కాదు. ఇది మళ్ళీ చెప్తున్నా.